గతంలో 3 సార్లు సీఎంగా పనిచేసినా ఎన్నడూ ఇన్ని సవాళ్లు ఎదుర్కోలేదని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు విధ్వంసం అయ్యాయని చెప్పారు. దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేసి ట్రాక్లో పెట్టేందుకు ఎఫెక్టివ్గా పనిచేద్దామన్నారు. మంత్రులు, కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్షలు చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయా శాఖల పనితీరు, ఫలితాలు, లక్ష్యాలు, ప్రణాళికలపై సమీక్షలు చర్చించారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలనకు విసుగు చెంది కొత్త ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ముందుకొచ్చి కూటమికి ఘన విజయం అందించారని చెప్పారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్లతో సమావేశం పెడుతున్నామని, పాలసీలు తయారు చేస్తామని అన్నారు. ఇతరులపై ఆధారపడితే కొత్త ఆలోచనలు రావన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి 1 గంట లెక్కిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వికసిత్ భారత్ 2047 ద్వారా ఏం చేయబోతుందో కేంద్రం తెలియజేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. 2047 నాటికి రాష్ట్రం అగ్రభాగాన ఉండేందుకు రాష్ట్రం చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ డాక్యుమెంట్ విడుదల చేశామన్నారు. 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని ఇల్లు, నీళ్లు, గ్యాస్, టాయిలెట్, ఇంటిపై సోలార్ వంటి సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు సూచించారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజ్, చెత్త సేకరణ చేసి హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. శ్రీశైలం దేవస్థానానికి అటవీ